హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఉచిత కుట్టు మిషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేస్తారు అనేది చెప్తాను. అదేవిధంగా మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఒక అధికారికి మాత్రమే ఈ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఆ అధికారిని వెళ్ళి కలవండి. తప్పనిసరిగా మీకు ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అంటే అప్లికేషన్ అనేది చేయిస్తారు. సో మీరు ఇంట్లోనే కూర్చొని వీడియోస్ చూసుకుంటూ ఉంటే సరిపోదు. సో వెంటనే వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి. ముఖ్యంగా బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఈబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్లు అనేటివి రావడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా మనకు కాపు కులాలకు సంబంధించిన వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి కూడా ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్లు అనేటివి ఇవ్వబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,02,000 సమ్ చేంజ్ అయితే ఈ యొక్క కుట్టు మిషన్లు అనేటివి ఈ యొక్క స్కీమ్ ద్వారా అయితే రాబోతున్నాయి. సో అయితే మనము వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళి మీరు తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే ఇలాంటి అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వము ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం అనేది మొన్న 12వ తేదీ నుంచి మనకు నిన్నటి నుంచి అయితే స్టార్ట్ చేసిందనమాట. నిన్నటి రోజున సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్కి లేదా డిజిటల్ అసిస్టెంట్ గారికి అయితే ఈ యొక్క లాగిన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అఫీషియల్ వెబ్ పేజ్లో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ లాగిన్ అని తీసుకోగానే ఇక్కడ మనకు ఎంప్లాయీ లాగిన్ అయితే అడుగుతుందన్నమాట. ఫస్ట్ ఈ యొక్క ఎంప్లాయీ లాగిన్ అనేది కేవలము సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్కి లేదా డిజిటల్ అసిస్టెంట్ గారికి అయితే ఉంటుంది. ఒకవేళ వాళ్ళిద్దరూ లీవ్లో కనుక ఉన్నట్లయితే సెక్రటరీ గారికి అయితే ఇస్తారనమాట. సో కాబట్టి మీరు వెంటనే వెళ్ళండి. చాలా తక్కువ టైంలో అయితే అప్లికేషన్స్ అనేవి క్లోజ్ చేసేస్తున్నారు. ఓకేనా. సో మనకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,02,500కు పైగా అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి తీసుకుంటున్నారనమాట ఉచిత కుట్టు మిషన్కి సంబంధించి. ఓకేనా. మీరు వెళ్ళేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి. ఓకేనా. సో ఇవి ఉంటే సరిపోద్ది. మొబైల్ నెంబర్, వర్కింగ్ మొబైల్ కూడా తీసుకొని వెళ్ళండి. సో అయితే రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేస్తారు? సో ఫస్ట్ వచ్చేసి సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీకి ఎవరికైతే ఈ యొక్క ఓబీఎంఎంఎస్ ఈ యొక్క వెబ్సైట్లో లాగిన్ అనేది ఉంటుందో వాళ్ళ ద్వారా అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారనమాట. బీసీలకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి, కాపు కులాలకు సంబంధించిన వాళ్ళకైతే ఈ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. సో అయితే ఈ యొక్క లాగిన్ మీద వాళ్ళు ఎంటర్ అవుతారనమాట. సో లాగిన్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత సైన్ ఇన్ అనేది అడుగుతుంది. సైన్ ఇన్ అయిన తర్వాత వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి చూపిస్తుంది అనమాట. ఆ అప్లికేషన్ కూడా ఏ విధంగా ఉంటుందనేది నేను ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. సో ఆ అప్లికేషన్ కూడా ఇప్పుడు నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అయితే చూస్తున్నారండి. సో దీనికి సంబంధించిన కుట్టు మిషన్లకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఇదేనమాట. ఈ ఫామ్ అనేది వాళ్ళ యొక్క మొబైల్లో అయితే ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసేటప్పుడు కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అడుగుతారు. అందువల్ల నేను మీకు ముందుగానే చెప్పాను వీడియో స్టార్టింగ్లోనే, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది తీసుకొని వెళ్ళండి అని చెప్పని. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తారనమాట. సో పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి ఆధార్ నెంబర్ అనేది ఫస్ట్ ఎంటర్ చేస్తారు. తర్వాత మీ యొక్క నేమ్ అనేది ఆధార్లో ఏ విధంగా ఉంటుందో అదే ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత మొబైల్ నెంబర్, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీరు పర్సనల్గా యూజ్ చేసుకుంటున్నటువంటి మొబైల్ లేదా మీ ఇంట్లో ఎవరిదైనా వర్కింగ్లో ఉండే నెంబర్ అయితే ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క హస్బెండ్ నేము లేదా ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేస్తారు. ఈ ఉచిత కుట్టు మిషన్లు అనేవి కేవలం మహిళలకు మాత్రమే. ఓకేనా. సో మగవారికి కూడా ఇస్తారని చెప్పి మొన్న చేసిన వీడియోలో అయితే కామెంట్స్ అయితే వచ్చాయి. మగవారికి ఎవరు, కేవలం లేడీస్కి మాత్రమే ఇస్తారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే చూస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి, కాపు కులాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి కాబట్టి ఆ క్యాస్ట్లు మాత్రమే ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి యారో మీద క్లిక్ చేస్తే అవి వస్తాయి అనమాట. నెక్స్ట్ సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు బీసీలో సబ్ క్యాస్ట్లు ఉంటాయి అనమాట. బీసీఏ, బీసీబీ ఇట్లా ఉంటాయి కదా. సో ఆ సబ్ క్యాస్ట్లు అనేవి సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతారండి. కంపల్సరీగా రేషన్ కార్డు అనేది ఉండాలి. రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్లు అనేవి రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అడ్రస్ అనేది ఎంటర్ చేసుకుంటారండి. అడ్రస్ అనేది అంతా కూడా మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అదే ఎంటర్ చేస్తారనమాట. సో ఫైనల్గా సబ్మిట్ కొట్టంగానే మీ యొక్క ఆధార్తో అయితే, ముఖ్యంగా ఆధార్తో అయితే, ఇచ్చిన మొబైల్ నెంబర్తో అయితే అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంది. సో కాబట్టి మీకు ఫోన్స్ అనేవి వస్తాయండి. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్కి రండి అని చెప్పని కాల్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బేసిక్ టైలరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు అని చెప్పున్నారు. సో కాబట్టి ఈ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్లో అయితే మనము ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటున్నాం. ట్రైనింగ్ అనేది దాదాపు 100 రోజుల వరకు టైం అయితే ఉంటుందని చెప్తున్నారండి. దాదాపు 1.5 నెల వ్యవధిలో అయితే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి
మీరు ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఉచిత కుట్టు మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ట్రైనింగ్ జరిగే టైంలో స్టైఫండ్ ఏదైనా వచ్చే అవకాశం అయితే ఉంటుందా అంటే, సో దీని మీద ఇంకా అప్డేట్స్ అయితే లేదు. విశ్వకర్మకు వచ్చేసి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. 500 రూపీస్ పర్ డేకి ఇచ్చారనమాట. సో అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్కీమ్కి సంబంధించి మాత్రము ఈ యొక్క స్టైఫండ్ అనేది ఇస్తారా లేదా అనేది మాత్రం చెప్పలేదు. కాకపోతే ట్రైనింగ్కి కంపల్సరీ 75% అయితే ఉండాలని చెప్తున్నారు హాజరు. అంటే మీరు ఖచ్చితంగా ట్రైనింగ్కి వెళ్తేనే మీకు ఉచిత కుట్టు మిషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ 15వ తేదీ లోపల అయితే చెప్పున్నారు. ప్రస్తుతానికైతే 15వ తేదీ లోపల మీరు మీ సచివాలయంకి వెళ్ళి ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవడం ముఖ్యం. ఓకేనా? సో నేను చెప్తున్నది అర్థమవుతుందా? సో మీరు వెంటనే వెళ్ళి ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్కి సంబంధించి ఈ యొక్క ట్రైనింగ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఫస్ట్ సబ్మిట్ చేయించుకోండి. సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్ లేదా సెక్రటరీ ద్వారా అయితే జరుగుతుందన్నమాట అప్లికేషన్ అనేది. సో ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందని చెప్పాను. వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ గురించి అయితే చెప్పాను. ఈ ఉచిత కుట్టు మిషన్లు అనేటివి నిజంగా ఇస్తారా అని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ప్రభుత్వం అప్డేట్స్ అనేటివి ఇస్తుంది. ఆ అప్డేట్స్ని నేను మీకు తీసుకువస్తున్నాను. అంతవరకే మనకు తెలిసిన విషయము. సో ఇవి ఇస్తారా ఇవ్వరా అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద అయితే ఉంటుంది. మనకు ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్లు అనేటివి పిఎం విశ్వకర్మ ద్వారా వస్తున్నాయని చెప్పి చాలామంది అడిగారు అనమాట. ఇక్కడ వస్తున్నటివి ఆదరణ స్కీమ్ ద్వారా అయితే వస్తున్నాయండి. సో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఆదరణ స్కీమ్కి సంబంధించి ఎన్ని కోట్లు పెట్టాలి అనేది కూడా బడ్జెట్లో ఇచ్చిందనమాట రిపోర్టు. 600 కోట్ల దాకా అయితే ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్లకి అయితే ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ ఉచిత కుట్టు మిషన్లకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగవచ్చు. సో తప్పకుండా మీకు వీడియోస్ రూపంలో అందిస్తానండి అప్డేట్స్ అన్నింటినీ కూడా. సో ఈ విధంగా మనకు ఉచిత కుట్టు మిషన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ప్రస్తుతానికి అయితే వచ్చున్నాయి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఉచిత కుట్టు మిషన్లకు సంబంధించి కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు తప్పకుండా రిప్లై అయితే దొరుకుతుంది మన ద్వారా. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నీ కూడా తెలియజేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఇస్తున్నాను టార్గెట్. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయడం ద్వారా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అర్థమైతే లైక్ చేసేయండి. లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది కూడా రీచ్ అవుతుంది, అంటే సజెషన్స్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.